హల్లెలూయా. అందరికీ బాగున్నారా? అందరు బాగున్నారా? దేవుని మన మధ్యకి పాటల ద్వారా మనం ఆయన ఆరాధించాం. సో పరిశుధాత్మ దేవుడు మనకి ఆయన సత్యాన్ని మన మధ్యలో స్థిరపరచడం కోసం ఆయన్ని ప్రార్థించి ఆహ్వానిద్దాం. పరిశుద్ధ దేవానికి వందనాలు. నీ కృపను బట్టి నీ దయని బట్టి నైనా మేము సజీవ లెక్కలో ఆరోగ్యంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ అయినా మీ మీదే మేము ఆశ పెట్టుకుని జీవిస్తూ ఈ లోకంలో ఉన్న ప్రతి ఆనందాన్ని మేము వెనక వేసి మీ వైపు చూస్తూ అయినా ఒక మందిరాలుగా మేము నిన్ను కలిగి మేము కూడి ఒకరినొకరు బలపడుటకు మేము ఈ సన్నిధిలో మేము కూడి ఉన్నాం తండ్రి. అందుని బట్టి నీకేమన్నాను ప్రభువా, మేము అజ్ఞానులము, మాలో ఏ లోటు ఉందో మాకు ఏం అవసరమో మీరు ఎదిగిన దేవుడవు నాయన. మమ్మల్ని సృష్టికర్తవు నీవే తండ్రి. మాకు కావాల్సినవి మీరే అందించండి. అదేవిధంగా మేము అవి పొందుకున్నటకు ఆసక్తిని మాకు నేర్పమని నజరేయుడైన యేసు నామమున అడిగి తండ్రి. ఆమేన్. సో అందరికీ కనపడుతున్న బోర్డు కుర్చీలో కూర్చోండి. ఓకే, సో సంతోషం. మీరందరూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం దేవుణ్ణి మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, అద్వితీయ దేవుడువైన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే. ఎవరు చెప్పారు? మీరా? హల్లెలూయా. మనం మన ఆశ దేని మీద? ఇప్పుడు మనం ఎందుకు బతుకుతున్నాం? మనం మన పుట్టుకతోనే చచ్చిన వారు. ఎందుకంటే మన తల్లిదండ్రులు పాపంతోనే మనల్ని కన్నారు. మన శరీరం పాపానికి పూనుకునే శరీరం. మనం ఏ ఆలోచన చేసినా స్వార్థంతోనూ స్వలాభం కోసం, కేవలం మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, మన అనే దాన్ని వృద్ధి చేసుకోవడానికి మాత్రమే మనం యోచించే దురాశలు కలిగిన ఈ శరీరాన్ని, అది పాపపూరితమైనది. మన ఆలోచనలు కేవలం దేవుని ఆలోచనలాగా ఉండవు. దేవుడు సర్వాన్ని సృష్టించాడు, మంచిగా చేశాడు. కానీ మనం ఆ మంచిదాన్ని మన కోసం మాత్రమే వాడతాం. దేవుడు మహిమ కోసం వాడాలనే ఆలోచనలు వస్తాయా? అసలు నేను ఎందుకు పుట్టాను అనే ఆలోచన రావు. నాకు ఆకలేస్తుందా లేదా, నాకేమైనా రోగం వస్తే బలహీనంగా ఉన్నా లేదా, లేదంటే నాకేమైనా కొదువు ఉందా లేదా అనే ఎక్కువసేపు ఆలోచిస్తాం. కానీ నేను ఎందుకు పుట్టాను, నేను ఎక్కడికి పోతున్నానని ఎప్పుడైనా దీర్ఘంగా ఆలోచించారా? ఆలోచించాం. మన శరీరం అలాంటిది. మన శరీరం అది మనం సాతానుకి మన విజయాన్ని అందించాం. ఆదాము ఎలా అయితే దేవుడి మాటని నిరాకరించి సాతాను మాటను లోబడ్డాడో, అప్పుడు ఈ లోకం అంతా శపింపబడింది. తద్వారా సాతాను ఆలోచనలే మనకు నెరవేరుతున్నాయి. అంతే, అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? సంతోషం. హల్లెలూయా. సో అందుకనే
మనం ఎందుకు పుట్టాము, మనం ఎక్కడికి వెళ్తున్నాం, జంతువులు ఆలోచిస్తే అలా మనకు వివేచన ఉంది, కానీ దాన్ని వాడతామా? ఆ వివేచన మనకి ఎప్పుడో మనకి అనుకున్నవి చేయలేని స్థితి మనకు వచ్చినప్పుడు, లేదంటే కొంతమంది దారుణమైన అనారోగ్యం పాలైనప్పుడు ఇటువంటి దీర్ఘంగా ఆలోచిస్తారు, ఎందుకు ఈ బతుకు అన్నట్టు. అప్పుడు కొన్ని దారులు తెలుసుకుంటే వాళ్ళు మారు మనసు పొంది దేవుడికి దగ్గర అవుతారు, నిజంగా సత్యాన్ని ఎరగాలి అనుకున్న వాళ్ళు. కొంతమంది ఇంకా మూర్ఖులు అవుతారు, అది వేరే విషయం. సో కాబట్టి యోహాను ఇలా రాస్తాడు. యోహాను ఏమని రాస్తాడంటే, తండ్రికి ప్రార్థన చేస్తారనమాట యేసుప్రభు వారు. ఆ శిష్యులందరికీ మొత్తం నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానని వర్ణించిన తర్వాత వీళ్ళందరికీ శిష్యులందరికీ బోధించి ఇలా చెప్తాడు. తండ్రికి ఇలా ప్రార్థన చేస్తాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరిని పోగొట్టుకోలేదు అని ప్రార్థన చేస్తాడు. అంటే అపవాది యోధాన్ని కూడా అప్పుడే జ్ఞాపకం చేసుకుంటాడు. సో దుష్టుడు తప్ప నువ్వు ఇచ్చిన వాళ్ళందరినీ నేను పోగొట్టుకోలేదని చెప్పి ఈ మాట చెప్తాడు. అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నిత్య మరణమా, నిత్య జీవమా? నిత్య జీవం. నిత్యం జీవించడం ఎలా? జీవించడం ఎలా? నిత్యం ఎలా జీవించాలో తెలుసుకోవడమే నిత్య జీవం, నిజం చెప్పాలంటే. అదే మరి అద్వితీయ దేవుడు, నిత్యము ఉన్నవాడు, ఆదియు అంతము అయినవాడు ఎవరు? నేనే అల్ఫా, నేనే ఒమేగా అని ఎక్కడుంటుంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఉన్నవాడును అనువాడును అని నిర్గమకాండంలో ఉంటుంది. సో ఆయన యేసుక్రీస్తు వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏక శరీరాలైన వాళ్ళు ఒకే శరీరంలో ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళకి భౌతిక కాయం లేకపోయినప్పటికీ వాళ్ళు ఏకరూపంలో ఉన్నారు. కానీ ముగ్గురు వ్యక్తులు. మన శరీరం ఎలా అయితే మనం ప్రాణం ఉంటుంది, మనకి కొన్ని ఆలోచనలు వస్తాయి. ఎలా అంటే మన బ్రెయిన్ ఆందోళన పడిద్ది ఒక ఇబ్బంది వచ్చినప్పుడు. అదే కొంతసేపు అయినప్పుడు మన తల్లి తండ్రి చెప్పిన ఒక మంచి ఆలోచన జ్ఞాపకం ఇచ్చేది కూడా మన బ్రెయినే, ఆ ఆందోళన ఇచ్చేది కూడా మన బ్రెయినే. అది ఎలా సాధ్యమైంది? దానికి న్యూరలాజికల్ టర్మ్స్ వేరే ఉంటాయి. బట్ మీకు అందరూ చెప్పాలంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పలేరు అది ఎలా సాధ్యం అవుతుందంటే. కొంతమంది అంటారు అది ఆత్మీయ ప్రేరేపణ ఉంది అని కొంతమంది ఒప్పుకుంటారు. కొంతమంది జస్ట్ న్యూరలాజికల్ ఫినామినా వల్లే అలా జరుగుతుందని అంటారు. మనకు తెలుసు మన సృష్టికర్త మనలో పెట్టింది జీవాత్మ. ఆ జీవాత్మ మనల్ని ప్రేరేపిస్తాడు, మన సత్యానికి నడిపించే ఆత్మ అది. సో మనం గమ్యం ఏది? ఇప్పుడు నిత్య జీవం, అవునా కదా? యా. సో ఈ నిత్య జీవాన్ని ఎలా పొందాలి, ఎలా పొందుతారు అని దేవుడు ప్రార్థిస్తున్నాడు. యేసుప్రభు వారు అంటే అద్వితీయ దేవుడు. అద్వితీయ అంటే ఎవరికైనా తెలుసా? ఆ అంటే కాని, ద్వితీయ అంటే రెండు కాని అని, అంటే ఒకటే. అద్వితీయ అంటే ఒకటే అని, రెండు కానిది ఒకటి. సో ఒకటే దేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా. తండ్రి ఎవరు? న్యాయవంతుడు. మనకు తీర్పు తీర్చేవాడు ఎవరు? తండ్రి. కానీ ఆ తీర్పు ప్రకారం మనం ఎక్కడికి వెళ్ళాలి? మరణించాలి, అంతే కదా? తండ్రి తీర్పు ఏంటి? మనం చీకటిలో ఉన్నాం, మనకు వెలుగు లేదు. మనం ఆయన ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే 10 ఆజ్ఞలు మనం మీరాం. మనం ఆ తీర్పు ప్రకారం మరణంలో ఉండాలి. కానీ ఆయన పంపిన వెలుగుడు ఎవరు? క్రీస్తు. అది తెలిస్తేనే
మనకి నిత్య జీవం. హల్లెలూయా. మనకి న్యాయ వ్యవస్థ తెలియాలి. మనకు జరగాల్సింది న్యాయమే అని ఒప్పుకున్నప్పుడు, మనకు రోగం వచ్చిందని తెలిసినప్పుడే కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం రోగం ఏదో తెలిసినప్పుడు, ఆ విరుగుడు తెలిసినప్పుడే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. అదే నిత్య జీవం. మనం ఇక్కడ నేర్చుకునేది కూడా అదే. మన రోగానికి విరుగుడు, ఆ రెండు తెలిసిన వాడే నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. ఇవన్నీ మీకు బాగా తెలుసా? మరి నిత్య జీవానికి సిద్ధపడుతున్నారా? న్యాయం మీకు తెలుసా? ఏది న్యాయం, ఏది రోగం, అవన్నీ మనకు తెలిసినప్పుడే మనం సత్యమైన ఇరుకైన మార్గంలో వెళ్ళడానికి కూడా ఇష్టపడతాం. ఇప్పటి వరకు విశాలమైన మార్గమే మనం తీసుకెళ్తుంది, మనం వెళ్ళక్కర్లా. మనం అలా కొట్టుకుపోతూ ఉంటాం. ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే మన రోగం ఏంటో తెలియాలి. మన రోగాల కోసం ఎంతోమంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయన పేరు యోహాన్. తెలుసా ఎంతమంది ఇక్కడ? అందరూ తెలుసా యోహాన్? అందరూ తెలుసు కదా. ఆయన ముక్కు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అది ఆయన ఎలా చనిపోయాడంటే, నాకు కొంతమంది చెప్పిన ప్రకారం చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళే. సాధారణంగా ఆయన ముందు తాగేవాడు, రక్షణ పొందిన తర్వాత మానేసాడంట. మానేసిన తర్వాత కొన్ని నెలలకి ఇసుక వారికి ఇప్పుడు వెళ్తూ ఉండేవాడు ఆయన. సో కొన్ని రోజులు తర్వాత ఆయనకి ముక్కులో జలుబు చేసిందంటే, జలుబు చేసినప్పుడు 4 రోజుల నుంచి ఆ జలుబు పోలేదంట. పోకపోతే మా నాన్నగారు చూసి, ఏంటి మీరు చాలా కాలం నుంచి జలుబుతూ ఉన్నారని డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. వెళ్ళారు, చూస్తే ఇది ఎలర్జీ అనుకున్నారు. ఎలర్జీ అని చెప్పి, ఎలర్జీలే కూర్చోండి ఏం పోదు అని ట్యాబ్లెట్లు ఇచ్చి 1 నెల రోజులు దాంతోనే గడిపారు. 2 నెలలు అయింది. ఆ 2 నెలలు అజ్ఞానంతోనే డాక్టర్ అంటే మన ఆ కాలంలో ఎవరో చింతారావు డాక్టర్ ఉండేవాళ్ళు అంట. సో ఆయన ఎలర్జీ వల్లనే అనుకుంటారు, శుచికోరికి వెళ్తారు కదా. ఆయన డీప్గా అనాలిసిస్ చేయలే, సహజంగానే వచ్చిందేమో అనుకుని చెప్పారంట. వీళ్ళు నాకు ఇదే చెప్తున్నారు. దాని తర్వాత విజయవాడ తీసుకెళ్దాం అనుకున్నారు. విజయవాడ తీసుకువెళ్ళేలోపు వేరే ఆయన ఒక ఆయుర్వేదం, మా అమ్మగారు వాళ్ళ అమ్మకి తెలిసిన ఆయన ఆయుర్వేదం మందులు ఇవ్వండి అదే తగ్గిపోద్ది అన్నాడంట. అక్కడ ఇంకో 2 నెలలు ఆలస్యమైంది. ఇంకా క్యాన్సర్ అని తెలియదు. అలా 2 నెలలు 3 నెలలు అజ్ఞానంతో పోయింది, నశించిపోయింది. వాళ్ళకి రోగం ఏంటో తెలుసా? ఆయనకి రోగం ఇంకా తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారు, తక్కువ అంచనా వేశారు. 3 నెలలు అలా గడిచిపోయింది. ఇంకా బాగా ఇంకా 4వ నెల అయ్యేసరికి అదే ఆయుర్వేదం పోలియోలో సంథింగ్ ఏదో ఉంటాయి కదా, అట్లా ఏమంటారు, చిన్న చిన్న ఉంటాయి గుళ్ళు, అట్లా ఏమంటారు, ఆయుర్వేదిక్ సంథింగ్, హోమియోపతి వాడుతున్నారు. 4 నెలల దాకా హోమియోపతి మందులే వాడుతున్నారు. క్యాన్సర్ అని తెలియదు. చివరికి ఏమైందంటే ఆయన బాగా దగ్గుతున్నాడు. దగ్గినప్పుడు రక్తం వచ్చింది. ఇంకేముంది, అదరా విజయవాడ తీసుకెళ్ళారు. విజయవాడ తీసుకెళ్తే ఏమైంది, అప్పుడు తెలిసింది. వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్ వెళ్ళమన్నారంట. హల్లెలూయా. మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు మన సమస్య ఒక పరిమాణం మనకు తెలియదు. మనకు బాగా నొప్పి పెరిగినప్పుడే తెలుస్తుంది. అలా ఆయన ఆ రోగం బాగా పెరిగిపోయేసరికి అప్పుడు రక్తం వచ్చేదాకా తెలియలా, నెత్తి మీద వచ్చేదాకా తెలియలా. సో అలా హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ రాయమనంగానే హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇంకా సో హైదరాబాద్లో చికిత్స చేస్తా ఇంకా లేట్ అయిపోయింది. 4 నెలలు 5 నెలలు అయిపోయింది కదా. సో సీరియస్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా ఆయన చికిత్స చేస్తానే అక్కడ హైదరాబాద్లో ఉండగా జరిగిందా, మళ్ళీ తీసుకొచ్చారా? తీసుకొచ్చేసారా? కుదరదని, విరుగుడు కుదరదని తీసుకొచ్చేసారా? అవునా? ఇక్కడే హైదరాబాద్లోనే జరిగింది.
చూడండి, మన అజ్ఞానం మనల్ని మరణానికి దారితీస్తుంది. సో ఈ అజ్ఞానం వల్లనే 5 నెలలు గడిచిపోయింది. వాళ్ళకున్న రోగం ఆయనకున్న రోగం తెలియలా. ఆయన నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఆయన నన్ను ఎత్తుకుని ఊపేవాడని చెప్తారు. ఆయన గురించి నాకు తెలియదు. ఆయన మొహం ఎలా ఉంటుందో ఫోటోలు చూపిస్తారు, కానీ ఆయన నాకు తెలియదు. సో ఇలా ఈ మనకున్న రోగం ఏంటి? మనకున్న రోగం ఏంటి? పాపం. ఆ పాపం యొక్క పర్యవసానం మనకు ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు దాకా దాన్ని ఎదిరించాం, ఇప్పుడు దాకా కొనసాగిస్తూనే ఉంటాం. కనుక మనకి న్యాయం తెలియాలి. న్యాయమే మన రోగంతో ఉన్నామని తెలుసుకోవటమే న్యాయం. హల్లెలూయా. అద్వితీయ ఏకైక దేవుడు అయిన నిన్ను ఆ రోగాన్ని తెలుసుకోవడం, అది న్యాయం. మనకు ఇవ్వబడిన తీర్పు, మనం చేసిన అతిక్రమాలకి సర్వజనులను సృష్టించి మంచిగా చేసిన దేవుడికి తిరిగి ఇవ్వాల్సింది పోయి మన స్వేచ్ఛను కేవలం దుష్టుడి ఆలోచనలు నెరవేర్చడానికి మనం వాడుకున్నాం. మన వల్ల కాని దాన్ని చేయడానికి మనం ప్రయాసలు పడుతున్నాం. నేను ఇది చేస్తే ఇన్ని సంవత్సరాలు బతికి ఇంత గొప్పవాడిని అవుతానని ఎన్నెన్నో ఊహలు పెట్టుకుని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అవన్నీ ఎవరి ఆలోచనలు? దుష్టుడి ఆలోచనలు. నిజానికి సమస్తం ఇవ్వగలిగిన వాడు, గొప్పవాడు, సత్యమైన వాడు, తండ్రి అని ఎరిగి ఆయన రుచి చూసి తెలుసున్నవాడు ఆ సత్యం నుంచి తొలగడు. హల్లెలూయా. అద్వితీయ దేవుడైన నిన్ను నీవు పంపిన క్రీస్తును, రోగానికి విరుగుడును ఎరిగిన వాడు నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. ఈరోజు మీరు బ్రతుకుతున్నారంటే మీకు ఈ రెండు, మీకు ఇవ్వబడిన తీర్పుని, ఆ తీర్పు యొక్క పరిష్కారాన్ని, కృపను మనం వర్ణించాలి. మీరు పాటలు పాడతారు, కృపామయుడా నీలోనే పాడండి. హల్లెలూయా. సో ఆయన కృపలో మనం నివసింపజేశాడు. ఈ పాట రాసింది ఎవరు? మీరా? ఎవరు రాశారు ఈ పాట? వేస్తున్నా కదా. యా. సో ఆయనకు తెలుసు, ఆయన విరుగుడు, ఆయన రోగానికి విరుగుడు ఆయనకు తెలుసు కాబట్టే ఆ రోగాన్ని గురించి, విరుగుడు గురించి రాశాడు సంతోషంగా. మీకు తెలియదు, మీరేం రాయట్లా. మీ రోగం మీకు తెలిస్తే మీరు రాస్తారు. దయచేసి మనం అజ్ఞానంగా ఉండటం మంచిది కాదు. సత్యం మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు మనం ఏమని చెప్పాడు? భూమిని నింపమన్నాడు. నింపడం వరకేనా మన పని? దాన్ని లోపరుచుకోమన్నాడు. ఈ భూమిని మనం లోపరుచుకోవాలి, మన ఆధీనంలోకి ఉండాలి. మన ఆధీనం ఎలా వస్తుంది? మనం కృషి చేయాలి. కృషి చేస్తేనే మన ఆధీనంలో ఏదైనా వస్తుంది. రా అంటే ఏది రాదు. ఒక గుర్రాన్ని మలయడానికి దాదాపుగా, ఒక గుర్రం సంగతి మన ఎద్దుల్ని ఎలా వేస్తారు? ఒక మధ్యలో ఒక కర్రలాగా కట్టి జత ఎద్దుల్ని రోజు ప్రాక్టీస్ చేపిస్తారు కదా. అవి అంటే చెరుకు వెళ్ళే ముందు ఇంతనా ఏమిస్తారా? దాన్ని ఏమంటారు? అర్థం కాదు. కొంతమంది 2 ఎడ్లని అప్పుడే కొన్నప్పుడు, అంటే అప్పుడే కుర్రయ్యి ఎదిగినప్పుడు జతగా ఉండటానికి అలవాటుగా కాడేసి నడిపిస్తారు కదా, ప్రాక్టీస్ అంటారు కదా దాన్ని. అంటే ఎడ్ల బండి మొత్తం పెట్టే ముందు ఒక నడిపిస్తే నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అది ప్రాక్టీసే. సో అది
ప్రాక్టీస్ కింద మీరు ఒప్పుకుంటున్నారు, మంచిది. సో అలాగా ఒక పనిని మనం చేయడానికి, లోపరుచుకోవడానికి అవి మనం ఆ 2 ఎద్దులు మనకు కావాల్సిన మోత బరువుని సమానంగా మోయగలగడానికి దానిగా ఆ బ్రెయిన్లో అది నోట్ చేసుకునేది. అంతే కదా, మనం పదే పదే చేసే పనులు మన న్యూరల్ కనెక్షన్ వే ఏర్పడిద్ది. దాన్ని బట్టి సునాయాసంగా చేసేస్తాం. మన హృదయం కూడా ఇంత పని చేయబోతుంది అని, అంత బ్లడ్ అవసరం అయిద్దని మన హృదయం పంపింది. అప్పుడు మన ఆ పని సునాయాసంగా అయిపోతుంది. ఎప్పుడైతే అదరా బెదరా పెద్ద పెద్ద పనులు, మనం తెలియని పనులు చేస్తామంటే ఆయాసం వచ్చేస్తుంది. అవునా? ఎందుకంటే మనకు హృదయానికి తెలియదు ఎంత బ్లడ్ పంపించాలి శరీరానికి ఆ పని చేయడానికి అని. అందుకే మనకు ఆందోళన వస్తుంది. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటే మన పవర్ సేవింగ్ మోడ్లో ఉంటుంది ఎప్పుడు. సో అందుకని ఎంత పంపించాలి అనేది మనం పదే పదే చేస్తే కానీ మన శరీరానికి అర్థం కాదు. దేవుడు అలా సృష్టించాడు. హల్లెలూయా. సో మనం ఆ సత్యాన్ని, మనకి ఇవ్వబడిన తీర్పుని తెలుసుకోవడం కోసం మనం కృషి చేయాలి. మీకు ఒకటి తెలుసా, పాత నిబంధనలో పరలోక రాజ్యం గురించి ప్రకటించారా? పాత నిబంధనలో ప్రకటించారా పరలోక రాజ్యం గురించి? ప్రకటించలేదు. యేసు ప్రభు రాకముందు ఒక ఆయన ప్రారంభిస్తాడు. ఎవరైనా? బాప్తిస్మిచ్చి యోహాను. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను నుండి పరలోక రాజ్యము ఆయన ప్రకటన ప్రారంభమైంది. అంతకుముందు వరకు ప్రకటన లేదు. ఆయన దగ్గర నుంచే ప్రారంభమైంది. అప్పటి వరకు దేవుడు ఏ తీర్పు తీరిస్తే ఆ తీర్పే ఆయన వచ్చిన దగ్గర నుంచి ప్రారంభమైంది. కాబట్టి అంటే దేవుడు మనకి ఆ విరుగుడు ఇవ్వడానికి ముందు ఆ విరుగుడికి రిలీఫ్ ఏంటి, విరుగుడు మీరు పొందిన తర్వాత మీకేం వస్తుంది అనే ఒక క్లారిటీ, ఒక మీ జీవితం ఎలా ఉంటుందనే ఒక చార్ట్ లాగా ఇచ్చేసినట్టు పరలోక రాజ్యం అంటే. మనం నిత్య జీవం జీవిస్తాం, ఎక్కడ ఎలా అనేది ఆన్సర్ కావాలి కదా. అప్పటి వరకు యేసుక్రీస్తు వస్తాడని తెలుసు. ఎలా వస్తాడు? ఒక రాజులాగా వస్తాడని తెలుసు. చాలా మంది అనుకున్నారు ఒక రాజులాగా వచ్చి, అప్పుడు రోమీలు, అష్షూరీయుల తర్వాత రోమీలు అండ్ బబులోను, ముందు బబులోను తర్వాత అష్షూరీయుల తర్వాత రోమీలు, ఆ పాలన నుండి విముక్తి చేయడానికి మాత్రమే క్రీస్తు వస్తాడు అనుకునేవాళ్ళు యూదులు. హల్లెలూయా. కానీ అది కాదు. ఆయన వచ్చే ముందు ఆయన ప్లాన్ విశదపరచబడింది. తర్వాత రాబోయే ఏలియా ఎవరు? మీకు నమ్ముట మీరు నమ్మగలిగితే రాబోయే ఏలియా ఇతనే అని చెప్తాడు. ఎవరి గురించి? బాప్తిస్మిచ్చి యోహాను గురించి. సో ఆయన పాత నిబంధనలో ఏలియాకున్న ఆత్మతో వచ్చి చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించున్నది అని, మారు మనసు పొందుడి అని. హల్లెలూయా. మారు మనసు ఎందుకు పొందాలి? ఆ రోగాన్ని అసహించుకోండి అని. హల్లెలూయా. రోగాన్ని అసహించుకోండి, అప్పుడే మీరు మారతారు. ఆ రోగం మీకు ఉండటం మంచిది కాదు. అంతే కదా, చిన్నదేగా చీవుడేగా అని తీసేసుకుని వదిలేసుకుంటే కాదు. దాన్ని లోతుగా అది ఎందుకని ఈ సమయంలో వచ్చింది, సహజంగా అందరికి ఇలాగే వస్తుందా అని కొన్ని కోణాల్లో మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అప్పుడు మనకు సత్యాలు బయటపడతాయి. అది కాబట్టి మీకు ఈ విషయాల్లో మీకు ఏదైనా జ్ఞానం కొద్దిగా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే ఈ జ్ఞానం కొద్దుగా ఎవరి వల్ల? దుష్టుడి వల్లనే మీకు వచ్చేది. ఇప్పుడు ఆదాము అవ్వని ఎలా మోసపరిచింది? ఇది నిజమా? నువ్వు అది తింటే చనిపోతావా అని అబద్ధం చెప్పిందా, నిజం చెప్పిందా సాతాను? నమ్మగలిగే అబద్ధం చెప్పింది. హల్లెలూయా. నమ్మగలిగే అబద్ధమే చెప్పింది, నమ్మలేని అబద్ధం చెప్పాల. రకాలు ఉంటాయి. మీ ఆశలన్నీ నమ్మగలిగే ఆశలే ఉంటాయి, న్యాయమైన ఆశలు ఉండవు మనకి.
ఓ ఇది చేస్తే మనం ఇది చేయగలం, ఫలానా యా ఈ అప్పు తీసుకుని ఈ పని అయిపోతే ఈ మనం ఇంకా ఈ దీనికి లాభం వస్తుంది కట్టేసుకుంటాం అని చిన్న చిన్నగా మొదలు పెడతాం నష్టాలు. సో దయచేసి మనం ఈ అజ్ఞానాన్ని మనం తక్కువ అంచనా వేయడం కాదు. మనకి ఏదైతే లోపాలు ఉన్నాయో ఈ సమయం మనం అసహించుకోవాలి. మనం ఉన్న విద్య లోపం ఉందేమో దాన్ని మనం అసహించుకోవాలి. మీరు విద్యాహీనులు అని అంటారు, ఎందుకని? మీరు విద్యాహీనతలో కూడా సౌకర్యంగా ఉండగలిగారు కాబట్టే దాన్ని సహిస్తున్నారు, అవునా కదా? ఇప్పుడు విద్య లేకపోయినా బాగానే బతుకుతున్నారా లేదా? మీరు బతుకుతున్నారు కదా బాగానే, కాబట్టే మీకు విద్యతో పని లేదు. గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది, కానీ మ్యాండేటరీ చేయలేదు అందరూ చదువు నేర్చుకోవాలని, రూల్ ఏం లేదు. అందుకని మీరు హాయిగా ఉన్నారు. కానీ దాని పర్యవసానాలు ఎప్పుడో 10 సంవత్సరాలకో ఎప్పుడో ఒకసారి దెబ్బ తగులుతాయి. అజ్ఞానం వల్ల అనేక మంది చనిపోతారు. నేను ఏదో చూసిన వినాయకుడి బొమ్మ ఏదో కరెంటుకి తగిలి 9 మంది చనిపోయారంట, పెద్దది. సో వాళ్ళు మేబీ చదువుకునే వాళ్ళు మాకు తెలియదు, బట్ వాళ్ళకి ఉండాల్సిన జ్ఞానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా. కావాల్సినంత జ్ఞానం ఉంటే ఉండాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. వెర్రవేగాల్సినంత వెర్రవీగులు వేరరు, సురక్షితంగా ఉంటారు. వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వల్లే జరిగిందని మనం ఆరోపించవచ్చా వాళ్ళ మీద నేరం? యా, జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి జరుగుతుంది సహజంగా. వాళ్ళు చాలామంది తీసుకుంటారు, వాళ్ళు తీసుకోలేదు, అకస్మాత్తుగా వాళ్ళకి మరణం సంభవించింది. హల్లెలూయా. కాబట్టి మనం ఈ అసౌకర్యం నుంచి మనం ఎప్పుడైతే ఈ సౌకర్యం నుంచి అసౌకర్యంగా మారుతామో అప్పుడే మనకి చిన్న దెబ్బలు పెద్దగా కనబడతాయి. ఈ చిన్న దెబ్బలు మనం ఇప్పుడు పట్టించుకోము, మనకు అవసరం. మనకి క్రీస్తుని ఎరగడానికి ఏమేమి అవసరం, క్రీస్తుని పరిశోధించి ఆయన మంచివాడని తెలుసుకోవడానికి ఏమేమి అవసరం, అవన్నీ మనం సమకూర్చుకోవడం మంచిది. హల్లెలూయా. అందుకనే నేను ఈ జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి మనం ఆశ ఉండాలి. ఇది పొందితే నాకు లాభం వస్తుంది అని. ఆ లాభం కోసమే నేను ఒక టాపిక్ స్టార్ట్ చేశాను. ఏంటా టాపిక్? మానసిక క్రమశిక్షణ అనే టాపిక్ స్టార్ట్ చేశాను. హల్లెలూయా. సో ఆ టాపిక్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఒకసారి జ్ఞాపకం చేయండి ఎవరైనా. ముందు చూపు. మానసిక క్రమశిక్షణలో మనకు కావాల్సింది ముందు చూపు. ఎలా అయితే యేసోపు ఆయన దేవుడు ఆయన మీద ఉంచిన, ఆయనకి చూపించిన ఏదైతే నీవు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు నీకు మొక్కుతారు అని ఒక దర్శనాన్ని చూపిస్తాడు. దాన్ని నమ్మి ఆయన దాచుకున్నాడా చెప్పాడా? చెప్పాడు. ఫస్ట్ టైం చెప్పాడు. రెండోసారి ఏమొచ్చింది? రెండోసారి వచ్చినప్పుడు కొన్ని దాచుకున్నాడా? సరే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు? పగబట్టారని ఉంటుంది, 37వ అధ్యాయంలో ఉంటుంది. చూస్తారా? ముప్పై 37వ అధ్యాయం 4వ వచనం నుంచి ఉంటుంది. సరే చూడండి. సో ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మొదటిసారి చెప్తాడు, చెప్పినప్పుడు వాళ్ళు పగబడతారు. అంటే దాంతకు ముందు ఇంకోటి ఉంటుంది, ఒకటి ఉంటుంది. ఇది చెప్పిన తర్వాత చెప్తా. 37 నుంచి చదవండి. 37 4వ వచనం, 37వ అధ్యాయం. యేసేపు ఎక్కడ ఉంటుంది? యేసేపు ఏ బుక్ లో ఉంటాడు?
హల్లెలూయా. మరి ఒక కల కనగా మరింత పగబట్టింది. సో పగబట్టారని చెప్పి ఆయన చెప్పడం మానేశాడా? మానలేదు. యేసుప్రభు వారు ఏం చెప్తాడంటే, నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన యెడల అతన్ని క్షమింపు అంటాడు. ఏసేపు 2వ వచనంలో ఏమంటుంది తెలుసా? ఒకసారి మళ్ళీ 2వ వచనం చదవండి. ఏసేపు 17 ఏళ్ళు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఓకే, వాళ్ళ సహోదరులు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చనిపోతారు కాబట్టి వాళ్ళ సహోదరుల తల్లి వాళ్ళతో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సో అప్పుడు అతను చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనమును గురించి సమాచారము వారి తండ్రికి తెచ్చుచుండు వాడు. హల్లెలూయా. ఎవరి చెడుతనం? వాళ్ళ సహోదరులు. ఎంతమంది ఆయనకి సహోదరులు? 10 మంది. ఆ 10 మంది, అప్పుడు దాకా ఉన్న 10 మంది సహోదరుల సమాచారం తెచ్చేవాడు. తెచ్చి చెప్తా ఉంటాడు. ఎందుకంటే నీ సహోదరుడు తప్పిదము చేసిన అతన్ని గద్దించుము అన్నాడు. హల్లెలూయా. మీరేమన్నారు? ఇప్పుడు క్షమించమన్నారా? క్షమించమని ఉందా? గద్దించమని ఉందా? క్షమించమని ఉందా? లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆ, 17 లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆయన తన శిష్యులతో ఇట్లా అనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, అవి ఎవరి వల్ల వచ్చినో వాళ్ళకి శ్రమ. పండి ఎన్నో వచ్చినావు? మూడో వచ్చినావు. ఓకే. సో నీ సహోదరుడు తప్పిదం చేసిన యెడల వాణ్ణి గద్దించుము. సో యేసేపు మొదటిసారి కళ చెప్పాడు, వాళ్ళు పగబట్టారు. దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప కార్యాన్ని వాళ్ళు వీళ్ళకి లోబడటం మంచిది అని దేవుడు ఎంచాడు. కానీ వాళ్ళు అంచలా పగబట్టారు. అంతకు ముందు నుంచి కూడా వాళ్ళకి పగ ఉంది. ఎందుకని ఉంది? వాళ్ళు చేసే చెడ్డ పనులన్నీ వాళ్ళ తండ్రికి చేరేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. అది మంచి పనా చెడ్డ పనా? చెడ్డ పనా? చెడ్డ పని అంట. ఓకే. సో యేసేపు చెడ్డవాడు మీ దృష్టిలో, మరి ఆయన చేసిన పని చెడ్డది అంటారే మరి. ఓకే. సో యేసేపు వాళ్ళ అన్నదమ్ముళ్ళు చేసే చెడ్డ పనులన్నీ వాళ్ళ నాన్నగారు చెప్తాడు. అందుకని వాళ్ళు పగబడతారు. అందుకని ఆయన చంపాలని చూస్తారు. అందుకే పెద్ద ఆయన రూబేను ఆయన్ని ఆపుతాడు, పెద్దోడు కాబట్టి. ఆయన ఆపి ఆయన అమ్మాలని చూస్తాడు. ఈయన ఇట్లాగే ఉంటే మన పూర్వం అంతా తీసేస్తాడు, ఎలాగో చేస్తున్నాడు. కానీ ఆయన చంపేయడం ఎందుకు, అమ్మేద్దాం, మనకు లాభం వస్తుందని అమ్మేస్తారు. ఇప్పుడు ఆయన భయపడి, వాళ్ళు ఏదో చేస్తారని భయపడి ఆ తప్పుల్ని బయటికి పెట్టకుండా ఉంటే ఇలా జరిగేదా? జరిగేది కాదు. అదే మనం దేవుడు మనకి ఒక గొప్ప దాన్ని మనం ఉంచుతాడు. దాని విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. దానివల్ల మనకి సిగ్గు వస్తుందని, భయం వస్తుంది, ఆందోళన వస్తుందని, అందరూ ఏమో అనుకుంటారని మనం ఆగకూడదు. దేవుడు ముందుంచిన దాని వైపు మనం వెళ్ళిపోవాలి. ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడు మన ముందే ఉంచాడు. న్యాయాన్ని ఉంచాడు. న్యాయ తీర్పుకి విరుగుడిని, ఆ విరుగుడి వల్ల మనకి వచ్చే లాభాన్ని ఉంచాడు.
నిత్య జీవాన్ని. హల్లెలూయా. ఆ నిత్య జీవం మనం పొందకపోతే మనం అజ్ఞానంలోనే కొట్టుకుపోతాం. సో కనుక మనం శ్రద్ధగా వాక్యాన్ని చదివి దాన్ని పఠించి మనం ఎదగాలి. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. అది ఎలా సాధ్యం? మనం ఒక్కొక్క దాన్ని, మనకున్న సమస్యను చిన్న చిన్నగా మనం పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. నేను గమనించిన లోపం మన మానసిక క్రమశిక్షణ లోపం. మన బుర్ర, మన మాట వినకపోవటం. మన శరీరం ఎవరికి ఆలయం? పరిశుద్ధాత్మకు ఆలయములని మీరు ఎరుగరా అని పౌలు అంటాడు. హల్లెలూయా. మీకు మీ దేహం దేవుని ఆలయం అని మనం ఎరిగినప్పుడు అది మనము దాన్ని వాడుకుని మనం దేవుడిచ్చే ఆనందాన్ని పొందాలే కానీ కేవలం మన ఆనందాల కోసం వాడుకుంటే అది పాపం అయింది. మీరు పాపంగా అనిపించదు, కానీ దాని పర్యవసానాలన్నీ పాపానికే దారితీస్తాయి. ఎందుకంటే మనం ఉన్న లోకం దుష్టుడు వెళ్తున్న లోకం. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడం అన్నీ ఎవరి వల్ల కలిగినాయి? తండ్రి వల్ల కలిగినవి కాదు అవి. కనుక మనం జ్ఞానం కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి వారి యోచనలు లాభకరము. అందుకనే ఆ శ్రద్ధ కలిగి వారి యోచనలైనటువంటి లాభకరమైన విషయాలను గురించి మనం సూటిగా పరిశోధించి మన ముందుంచిన నిత్య జీవాన్ని పొందుకోవడానికి అజ్ఞానంగా ఉండకుండా జ్ఞానంగా మనం నడవడానికి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కనుక మీరు మీకు కావాల్సిన ఆయుధాలన్నీ సమకూర్చుకుని సిద్ధపడి రావాలి. మనకున్న సౌకర్యమైన స్థితి నుండి మనం అసహించుకోవాలి. మీరు ఏవైతే విద్య లేకపోవటాన్ని సౌకర్యంగా చూసుకుంటున్నారో దాన్ని మీరు అసహించుకోవాలి. హల్లెలూయా. దేవుడికి మాటలు దీవించుగాక. Hallelujah.